అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. గత కొద్ది రోజుల నుండి శివాజీ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం లేపాయి. ఎందుకంటే కొన్ని పదాలు కొంచెం అన్‌ప్రాపర్‌గా వాడాడు. కొన్ని అనరాని మాటలన్నాడు. అంటే ఆయనే కొన్ని పదాల వరకు బాగానే ఉన్నా అంటే స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడిన మాటలు బాగానే ఉన్నాయి కానీ దాంట్లో 2 కొంచెం అసభ్య పదజాలం వాడాడు. దాని పరంగా అతను ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎట్టకేలకు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న వేళ, ఈ శివాజీని గురించి గాని, లేదు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి గాని, కొన్ కొంచెం నీచమైన పదంతో అంటే నీచమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అతడు ఒకప్పుడు కూడా మన ఇండియా మీద కొన్ని ఆహ్, ఎలాంటి మాటలు అంటే కొంచెం దురుసుగా మాట్లాడుతూ ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది. అప్పటినుండే కొంచెం అతను వెలుగులోకొచ్చాడు. లేదు అంటే అతను అంతకుముందు ఎవరికీ తెలియకపోతుండే. అతని పేరే నా అన్వేషణ. అతను మన దగ్గర మన మన అంటే ఇండియాలో ఉన్నటువంటి అంటే కొంతమంది ప్రముఖుల పైన గూడా కొన్ని ఆరోపణలు జేశాడు. ఎందుకు అంటే మన ఈ శివాజీ మాట్లాడిన మాటలు గాని, లేదు అంటే అవే మాటలు అంతకుముందు గరికపాటి గారు గూడా మాట్లాడారు. సో, దాన్ని ఉద్దేశించి గూడా ఆహ్, ఇతను కొంచెం వల్గర్‌గా మాట్లాడిన మాటలున్నాయి. ఒక్కసారి అది విని మనం కౌంటర్ ఇయ్యే ప్రయత్నం చేద్దాము. శుభ్రమైన టీ షర్ట్ వేసేయడం అన్నీ కనపడేలాగా పోయి దాని మీద ఓ నినాదం. ఇంక అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము చేసేస్తే ఆగుతారు మీరు. గరికపాటి గారు ఇలాగే ఒక ప్రసంగంలో కొన్ని వాక్యాలు చెప్పాడు. స్త్రీల వస్త్రధారణ గురించే. సో, దాన్ని ఉద్దేశించి వీడు ఈ బూతులొస్తున్నాయి. బట్ మాట్లాడలేకపోతున్నాను. వీడు చేసిన వాక్యాలు అంత నీచంగా ఉన్నాయి. ఒకసారి మీరు వినండి. చీరలోను నీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏమి ఉండదు. నువ్వెవరు చెప్పడానికి? అమ్మాయిని ఒక్కసారి ఆలోచించాను. మాత్రం కొంచెం ప్రమాదకరమైన వేషం వచ్చిందండి. జీన్స్ టీ షర్ట్ వచ్చినటువంటి అవయవాలు పొంగిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి. అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. చేసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలోనా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఓకే, చూశారు గదా! ఈడెంత వల్గర్‌గా మాట్లాడిండో. అసలు వీడు ఇండియా పైన ఎప్పుడు కూడా ఒక రకమైన ద్వేషంతో రగిలిపోతుంటాడు. ఎందుకంటే ఇతడొక క్రిస్టియన్‌కి సంబంధించిన అతను. సరే ఇక్కడ కుల మతాలు పక్కన పెడితే, ఈడు ఇండియా పైనే ఎందుకంత ద్వేషం పెంచుకున్నాడు అంటే, ఇతడు పుట్టింది విశాఖలో పుట్టిండు. ఇతని నాన్న సెక్యూరిటీ గార్డ్‌గా ఒక సంస్థలో పనిచేశాడు. కొన్ని ప్రాబ్లమ్స్‌ల వలన అంటే వాళ్ళ నాన్నకు చిన్న యాక్సిడెంట్ వలన ఆ ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఇతను ఇతని గురించి చెప్పుకుంటే చాలా నిరుపేద కుటుంబం నుంచే పైకి అంటే ఎదుగుతూ వచ్చాడు. కొంచెం లంగతనాలు, దొంగతనాలు చేస్తూ అంటే కొన్ని పనులు తెలియకుండానే వాళ్ళ అమ్మానాన్నకి తెలియకుండానే కొన్ని పనులు చేస్తూ చాలా నీచంగా ప్రవర్తిస్తూ ఉండేవాడంట ఊర్లో. సో, దాన్ని ఉద్దేశించి అతను అలాగే ఎదుగుతూ అలాగే ఇతను చిన్నప్పుడు ఎలాగో ఉన్నాడు అంటే ఏ పరిస్థితుల్లో ఎదిగాడు, అవే పరిస్థితులు మళ్ళీ ఇతనికి వస్తాయని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా ఇతను చేసిన ఇతని గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాది. ఎందుకు అంటే ఇతను కొన్ని సందర్భాలలో మన భారతదేశాన్ని గురించి గాని, లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖుల గురించి గాని చాలా నీచంగా మాట్లాడాడు. ఇతను బెట్టింగ్ యాప్స్ గూడా అంటే చాలా వల్గర్‌గా అంటే ఇప్పుడు ప్రముఖులు అని లేదు. వీనికి కొంచెం వాళ్ళు వీళ్ళు అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. సో, ఎట్టకేలకు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వీడు చాలానే సంపాదించాడు అని అంటే కొన్ని సందర్భాలలో మనం వినే ఉంటాము. ఎందుకంటే వీడు గూడా అన్నాడు చాలా సందర్భాలలో, చాలా వీడియోలలో ఇదంతా ఎందుకు చేస్తున్నారు అన్న ఒకతను కామెంట్ పెడితే, నాకు కొంచెం డబ్బులొస్తున్నాయి గదా!
అందుకే అంటే వాళ్ళకిచ్చిన దాంట్లో నేను కొంచెం తీసుకుంటాను. అందుకే ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జరగకుండా అడ్డుకుంటున్నాను అని తనే ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనా గూడా ఇతను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ గాదు. ఎందుకు అంటే శివాజీ గారు మాట్లాడింది చాలా కరెక్టే. కానీ ఆ 2 పదాలు వాడకుండా ఉండుంటే బాగుంటుండేది. ఏదేమైనా ఇప్పటికి అది సద్దుమణిగిందనే చెప్పుకోవచ్చు. ఇదే టైంలో వీడు ఈ హౌలేగాడు ముందుకొచ్చేసి ఈ గరికపాటి గారిని లేదు అంటే శివాజీ గారిని ఇలాంటి మాటలతోటి చాలా నీచంగా ప్రవర్తించాడు. ఇతడు అంతకుముందు మన భారతదేశం పైన గూడా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇండియాలో బతకడం చాలా కష్టం. ఇండియా అసలు చూస్తుంటే నాకు చిరాకులేస్తుంది. ఇండియా కంటే ఇతర కా అంటే ఇతర కంట్రీసే బెటరు. ఇక్కడ బతకడానికి గానీ, ఉండడానికి గానీ చాలా సౌలభ్యంగా ఉంటుందని చాలా సార్లు అన్న సందర్భాలున్నాయి.